నమః. హోలీ పండుగ, రంగుల పండుగ వస్తుంది కాబట్టి ఈ హోలీ గురించి క్లుప్తంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాము. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ హోలీ పండగ, ఈ హోలీ పండగకి సంబంధించి ప్రాచుర్యంలో ఒక 3 కథలు ఉన్నాయమ్మా. 3 కథలు ఉన్నాయి. 3 కథలు ఉన్నాయి. ఆ 3 కథలు ఒక్కటిగా చెప్పుకుందాం. హిరణ్యకశిపుడు అందరికీ తెలిసిన వాడే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు. అవునండి. ఆయన హిరణ్యకశిపుడు అందరి చేత, ఎవరి చేత పొద్దున కానీ సాయంత్రం కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఇలా చావకూడదని చెప్పి మనిషి చేత కానీ జంతువు చేత కానీ నేను చావకూడదని వరం పొందుతాడు కదా. అవును కదా. ఈ వరం పొందినప్పుడు ఆయనకి పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ఈ ప్రహ్లాదుడు ఎన్ని రకాల బాధలు పెట్టినా పాపం విష్ణు భక్తుడు అని చెప్పి కొడుకును కూడా చంపేయాలని చూస్తాడు ఆయన. ఒకసారి ఏం చేస్తారంటే విషం పోస్తారు ఆయన నోట్లో, అయినా కానీ గరళం కాలకోట విషం అయినా కానీ చావడు, విషం హరించిపోతుంది విష్ణు భక్తి వల్ల. ఈ హిరణ్యకశిపుడికి హోలిక అనే చెల్లెలు ఉంటుంది. హిరణ్యకశిపుడికి హోలిక అనే చెల్లెలు. ఆవిడ చితి పేర్చి ఆవిడికి ఆ మంట తగిలితే కాలని ఒక వస్త్రం కప్పుతారు ఆవిడికి. అంటే ఆ చితికి మంట అంటిస్తారు కదా, ఆ మంట అంటుకున్న ఆవిడకి ఏం కాదు. ప్రహ్లాదుడిని ఏం చేస్తారంటే ఏం చేసినా ఆవిడ చావట్లేదు, బతికినా మళ్ళీ తర్వాత నారాయణ నారాయణ అంటున్నాడు అని చెప్పి నువ్వు ఆ హోలీగా ఒళ్ళో కూర్చోబెడతారు. అక్కడ కూడా నారాయణ జపం చేయడం వల్ల ఆ శాలువ అందరూ చూస్తుండగానే గాలికి ఎగిరి ప్రహ్లాదుడి మీద పడి హోలిక దహనం అయిపోతుంది. ఆమె కప్పుకున్న శాలువానే ఎగిరిపోయి ఈయనకి రక్షగా అయ్యి ఆ హోలిక దహనం అయిపోతుంది. హోలిక, అందుకే హోలీ రోజు హోలికా దహనం అని చేస్తారు. అవునండి, అవునవును. హోలికా దహనం అందుకే చేస్తారు. ఆ ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు ఆ చక్కగా అగ్నిలోంచి ఇలా నడుచుకుంటూ వచ్చి నారాయణ భక్తికి ప్రతీకగా హోలీ చనిపోయిన రోజు హోలికా దహనం చేసి హోలీ జరుపుకుంటారు. మళ్ళీ జీవించబడ్డాడు కాబట్టి పండగ జరుపుకుంటారు. ప్రహ్లాదుడు మళ్ళీ జీవించాడు కాబట్టి చిరంజీవి అయ్యాడు కాబట్టి పండగ జరుపుకుంటాడు. ఆ తర్వాత దీని తర్వాతే ప్రహ్లాదుడు నారాయణ్ణి ప్రార్థించడము, ఆ నారసింహుడు ప్రత్యక్ష అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. రాక్షసుడు హిరణ్యకశిపుడు నరముగ శరీరంతో హిరణ్యకశిపుడిని వధించడము, ఇదంతా జరిగిన తర్వాత పండగలాగా హోలీ జరుపుకుంటారు. ఓకే. ఇక రెండవ కథకి వద్దాం. 3 కథల్లో ఒక కథ చెప్పాను, ఇక రెండవ కథకు వద్దాం. రెండవ కథల్లో కృష్ణుడు అంటే నీలమేఘశ్యాముడు. అందరికీ తెలుసు కదా. ఈ నీలమేఘశ్యాముడు రాధని ప్రేమిస్తాడు. అవును కదా. ఈ రాధ తెల్లగా ఉంటుంది, గౌరవర్ణంలో ఉంటుంది. నీలమేఘశ్యాముడేమో ఆయన నల్లగా ఉంటాడు. ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అమ్మ రాధ చాలా తెల్లగా ఉంది, నేనేమో నల్లగా ఉన్నాను, ఏం చేయాలి అని అడుగుతాడు. మొహానికి రంగు పోయిన ఆయన అని చెప్తుంది తల్లి. ఈ ప్రేమ చిగురించే కాలము, ఆ ప్రేమకి గుర్తుగా హోలీ ఆడతాడు కృష్ణుడు. ప్రేమగా రంగు రాస్తాడు రాధకి. ప్రేమగా రంగు రాస్తాడు అనమాట. ఇది కూడా కొన్ని, అందుకే కృష్ణుడికి ఎక్కువ జరుపుతారు హోలీ. అవునండి, రాధాకృష్ణులకే హోలీ ఎక్కువ జరుపుతారు. ఇది కూడా ఒక కథ. ఇక 3వ కథ వచ్చేసరికి పార్వతీదేవి తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది కదా. అవునండి. అప్పుడు మన్మధుడు పాపం ఆయనకి మన్మథ బాణాలు వేయడానికి ఎదురుగుండా వెళితే శివుడు 3వ కన్ను తెరిచి ఆయన దగ్ధం చేసేస్తాడు. భస్మం అయిపోతాడు. ఏమైపోతుంది ప్రపంచంలో, మన సృష్టి ఎట్లా మన్మధుడు లేకపోతే కదా. అప్పుడేం చేస్తాడు, మళ్ళీ రతీదేవికి కనపడేలాగా వరం ఇస్తుంది అమ్మవారు. ఇట్లా మళ్ళీ ఆ బూడిదైపోయి మళ్ళీ అందుకే శరీరం లేకుండా రతీదేవికి ఒక్కదికే కనిపిస్తాడు కాబట్టి అలా కూడా హోలీ జరుపుకుంటారు అని చెప్పి. అంటే ప్రేమకు చిహ్నం కదా మన్మథుడు కూడా. అవును కదా. ఈ రంగులు వికసించాయి మళ్ళీ అని చెప్పి ఇట్లా హోలీ జరుపుకుంటారు అని చెప్పి ఈ 3 కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రంగులు అనేవి చక్కగా ఈ కెమికల్ లేకుండా, నేను పిల్లలు కూడా అన్ని ఎంజాయ్ చేయాలి కదమ్మా, అన్ని తెలుసుకోవాలి కదా, మన సంస్కృతి కూడా తెలుసుకోవాలి కాబట్టి తల్లిదండ్రులు దగ్గరుండి ఏ కెమికల్స్ లేని రంగులు కొని
ఇప్పుడు ఇంట్లోనే బియ్యం పిండిలో కలిపి రంగులు తయారు చేస్తున్నారు. బీట్రూట్తో ఎరుపు రంగు, అవును కదా. క్యారెట్తో ఆరెంజ్ రంగు, అవును. నెక్స్ట్ ఏమో ఆకుకూరలతో ఆకుపచ్చ రంగు, అవునండి, ఇలాంటివి తయారు చేస్తున్నారు న్యాచురల్గా. న్యాచురల్గా. ఈ న్యాచురల్గా కలర్స్ తయారు చేసుకుని పిల్లలకి చక్కగా ఒక సమయం ఇచ్చి వాళ్ళని కూడా ఎంజాయ్ చేయనివ్వండి. అంతే తప్ప మీరు కెమికల్ కలర్స్ కొని వాళ్ళని వెళ్ళొద్దు అనద్దు. మీరు కూడా చక్కగా ఇంట్లోనే Organic తయారు చేసి చేసుకొని. ఆర్గానిక్ కలర్స్ తయారు చేసుకుని ఆ హోలీ అనే పండుగని పిల్లల్ని కూడా ఎంజాయ్ చేయనివ్వండి. పసుపు ఒక రంగు, పసుపు ఒక రంగు, కుంకుమ ఒక రంగు, రంగు. మన గంధంలో జీవితంలో ఇంకా- కూడా రంగులు కావాలని చెప్పి ఆ హోలీని చక్కగా ప్రార్థన చేసి మనం కూడా హోలికా దహనం చేసుకుని మన జీవితం కూడా చక్కటి రంగులు. అదే చూడండి, ఆకాశంలో వస్తుంది ఏంటది, ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు. ఎంత అందంగా ఉంటుందో, ఎన్ని రంగులు. ఎన్ని రంగులు ఉంటాయి. అలాగే మన జీవితం కూడా అన్ని రంగులతో నిండి ఉండాలని ఆ శివుడికి, కృష్ణ పరమాత్మకి, విష్ణుమూర్తికి ధ్యానం చేసుకుంటూ చక్కగా అందరం హోలీ జరుపుకుందాము. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. కానీ ఎక్కువ రాధాకృష్ణులే ఉంటుందమ్మా, అవును. రంగులతో. ఎక్కువ రాధాకృష్ణులే ఆలయాల్లో ఉంటుంది. కూడా చూడండి రాధాకృష్ణులతోనే హోలీ బాగా జరుపుతూ ఆ ఉంటారు. హోలీ భజనలు ఉంటాయమ్మా, రాధాకృష్ణులవి భజనలు కూడా రాధాకృష్ణ పాడతారు. భజనలు. రాధాకృష్ణ భజనలు ఉంటాయి. హోలీ రాధాకృష్ణులు చాలా బాగుంటుందమ్మా. అవునండి, చాలా అసలు నార్త్ లో ఇంకా బాగా చేస్తారమ్మా. మనకి మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో కూడా అద్భుతంగా ఇప్పుడు జరుగుతుంది. మనకి సౌత్ లో అంటే దక్షిణాదిని కొంచెం తక్కువగానే ప్రాచుర్యం హోలీ. మనకి ఉత్తరాదిలో చాలా బాగా చేస్తారు. అవునవును, చాలా అసలు రకరకాల స్వీట్స్ వండుతారు. ఆ, రకరకాల ఎక్కువ స్వీట్స్. స్వీట్స్. ఆ కృష్ణ అవును, భజనలు, హోలీ చేసుకొని స్నానాలు స్నానాలు చేసి. దానితో తెల్లటి వస్త్రాలు ధరించి మరీ మరి చేస్తారు. మనం పాత పాత బట్టలు అనుకుంటాము, కాదు, కొత్త చక్కటి తెల్లటి వస్త్రాలు, మనకమ్మా, శ్వేతవర్ణం ఇక్కడ మనకి స్నానం చేయకుండా హోలీ ఆడడానికి వెళ్ళిపోతారు. కాదు, అక్కడ తెలుసా, స్నానం చేసి కృష్ణుడి యొక్క పూజ చేసుకుని హోలీ ఆడడానికి వెళ్తారు. హోలీ ముబారక్ చెప్పుకుంటారు, స్వీట్లు తినిపించుకుంటారు. పెట్టుకొని. అవునండి, అంత శుచిగా మనం కూడా చేసుకోవాలమ్మా. ఎందుకంటే పండగ చక్కగా అందరూ ఎంజాయ్ చేసే పండగ. అంతే, కరెక్ట్. అందుకని చక్కగా పిల్లలు పెద్దలు కూడా అందరూ ఆస్వాదించండి పండగని. కాకపోతే జాగ్రత్తగా ఉండండి, కెమికల్ కలర్స్ జోలికి వెళ్లకుండా. ఇవాళ రేపు ఆర్గానిక్ కలర్స్ చాలా వచ్చేస్తున్నాయండి, చాలా వస్తున్నాయి. ఇలా అందరూ కూడా చక్కగా దాన్ని ఏమంటారు, క్షేమంగా హోలీ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. తండ్రులు మాత్రం పిల్లలకి ముందుగా జాగ్రత్తలు చెప్పి, ఎందుకంటే తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్త మంచిది కాబట్టి నిజం కదా, అదొక్కడి దగ్గరుండి చూసుకోండి. అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. హోలీ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.